హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇన్ని రోజులు మనం రివ్యూవర్స్ని రివ్యూ చేసాం కదా, బట్ ఈరోజు మనం జర్నలిస్ట్ గురించి మాట్లాడదాం. ఎందుకు? యాక్చువల్గా అయితే యూట్యూబ్లో సోషల్ మీడియాలో వీళ్ళని జర్నలిస్టులు అంటున్నారు, బట్ ఐ డోంట్ థింక్ దే ఆర్ జర్నలిస్ట్, దే ఆర్ పారాసిట్స్. ఎందుకు వీడు ఇట్లా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? ఈ వీడియో ఎండింగ్ చూశాక మీరే అంటారు వీళ్ళు జర్నలిస్ట్లా కాదా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన ఈ వీడియోని ఫస్ట్ ఒక లేడీ రిపోర్టర్తో స్టార్ట్ చేద్దాం. ఈమె పేరు లక్ష్మి అంట, నాకు కూడా తెలీదు, ఇందాక తెలిసింది నాకు కూడా. ఇప్పుడు మీకు క్లిప్ ప్లే చేస్తా, చూడండి. బట్ ఫిల్మ్లో ఫస్ట్ ఒక హీరోయిన్కి ఛాన్స్ ఇచ్చేటప్పుడు, ఒక ఆర్టిస్ట్కి కావచ్చు, ఎవరికైనా ఒక ఛాన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతారు. బట్ వేరే ఇండస్ట్రీలో అలా ఉండదు. ఒక హీరోయిన్ని అంతమంది ముందు అడగాల్సిన క్వశ్చన్ అది, అండ్ దట్టు అది ఒక సెన్సిటివ్ టాపిక్ అది. బట్ మీరు ఒక చిన్న స్పెక్యులేషన్ పట్టుకొని ఒక హీరోయిన్ అంతమంది పబ్లిక్లో ఆ క్వశ్చన్ ఎట్లా అడగాలనిపించింది? దట్టు మీరు ఒక ఉమెన్, మీరు కూడా ఒక ఉమెనే, ఒక జర్నలిస్ట్, మీరు అలాంటి క్వశ్చన్స్ అడగడం కరెక్టేనా? సిగ్గు లేదు మీ అందరికి. అండ్ అప్పటికి అనన్య నగలో చెప్తూనే ఉంది 100% కమిట్మెంట్ ఇస్తారని మీరు ఎట్లా చెప్తారు? అండ్ మీరు దానికి ఎలాంటి ఆన్సర్ ఇచ్చారో చూద్దామా? అంటే మీరు ఇంత 100% మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి ఫస్ట్ అడుగుతారు అని? అంటే మీరు చేసే సైన్ అగ్రిమెంట్ లో కూడా కమిట్మెంట్ చెప్పారు. మీరు ఏం ఆన్సర్ ఇచ్చారు? అవును, ఫ్రెండ్స్ చెప్పారా? గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఫ్రెండ్స్ చెప్పారని ఒక ఎర్రిపుక్ పాయింట్ పట్టుకొచ్చి మీరు దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది మాట్లాడారంటే అసలు మీరు జర్నలిస్ట్ కూడా కాదు. సో ఈ టాపిక్ని మాట్లాడాలంటే ఫస్ట్ నీకు తెలవాలి, నువ్వు చూడాలన్నా చూడాలి, లేకపోతే దాని గురించి రీసెర్చ్ అనే చేయాలి. సరే, ఒక టాపిక్ వచ్చింది, ఒక రూమర్ వచ్చింది, సరే దీన్ని నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఏదో ఒక ప్రెస్ మీట్లో అడిగేద్దాం, ఒక రూమర్ క్రియేట్ చేద్దాం, ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం అనే టాపిక్. అంటే ఒక ఇంటెన్షన్ తోటి వస్తారా మీరు ఎప్పుడైనా ఈవెంట్స్కి? ఆగండి ఇంకా అయిపోలేదు. మొన్న తెలుసు కదా మూవీ ప్రెస్ మీట్లో కూడా సిద్ధు జొన్నలగడ్డ అని ఒక క్వశ్చన్ అడిగింది. సో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడానికి ఏ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. అంటే ఇప్పుడున్న ప్లే బాయ్ కావచ్చు, ఉమనైజర్స్ కావచ్చు, వీళ్ళంతా మా బ్రాండ్ కరెక్ట్ అని ముద్ర వేయించుకుంటున్నారా లేడీస్ తోటి? ఎండింగ్ లో సినిమా క్లైమాక్స్ లో సినిమా చూసిన తర్వాత మనం ఒకసారి సిద్ధు గారు ఏమంటారు దీనికి? లేదండి, మీరు ఏదో అనాలని నేను అడుగుతున్నారు. ఇది నేనేం అన్నానండి, ఆవిడ చెప్పింది కరెక్ట్. ఓకే, సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడదామండి. రియల్ లైఫ్ లో ఉమనైజరా మీరు? ఇప్పుడు నువ్వు ఏమన్నా రియల్ లైఫ్ లో ఉమనైజరా మీరు? అంటే రియల్ లైఫ్లో ఉమనైజరా? అసలు ఉమనైజర్ మీనింగ్ తెలుసా? అసలు పోనీ దాని స్పెల్లింగ్ అన్నా తెలుసా? సరే, మీరు ట్రైలర్ చూసుకొని మాట్లాడుతున్నారు అనుకుందాం. ట్రైలర్లో ఇద్దరు అమ్మాయిలు లవ్ చేశాడని ఒక పాయింట్ని పట్టుకొచ్చి ఉమనైజర్ అని అంటున్నారు. మొత్తం సినిమా చూడకుండా మీరు అసలు ఆ క్వశ్చన్ ఎట్లా చేస్తున్నారు? జస్ట్ ట్రైలర్ని పెట్టుకొని. అప్పటికి సిద్ధు చెప్తున్నాడు, మేడం మీరు సినిమా చూడండి, మొత్తం సినిమా చూశాక మనం అప్పుడు మాట్లాడుకుందామని. ఎంత క్లియర్గా కూల్గా చెప్తున్నాడు. అయినా కూడా మీరు దాని గురించి ఆర్గ్యూ చేస్తూ ఆయన అప్పటికి లాస్ట్కి ఒక మాట అన్నాడు, మేడం మీరు మా దగ్గర నుంచి ఏదో ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను ఆ ఆన్సర్ ఇవ్వలేను, ఇక్కడికి ఆపేద్దామని అక్కడికి ఆయన చెప్పాడు. ఆయన చెప్పే స్టేజ్ దాకా తెప్పించుకున్నారంటే మీరు ఏ లెవెల్కి వెళ్తారో మీకే తెలియాలి. ఇక మీరు కూడా చూసుంటారు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్వశ్చన్. మేబీ మీరు గెస్ కూడా చేసి ఉంటారు. ఈ పాటి డ్యూర్ ప్రెస్ మీట్లో ప్రదీప్ రంగనాథ్ అని ఒక క్వశ్చన్ అడిగాను. మీరు హీరో మెటీరియల్ ఉండరు, బట్ మీ సక్సెస్ చూసినా, ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక 2 మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. సో దాని వెనక్కి ఉన్నది హార్డ్ వర్క్ లక్. మీరు ఆయనని హీరో మెటీరియల్, ఆయన కలర్స్ని బట్టి, లుక్స్ని బట్టి హీరో మెటీరియల్ కాదని మీరు అన్నారు. ఓకే, ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్స్ని బట్టి మీరు జర్నలిస్ట్ మెటీరియల్ కాదు అని నేనంటే మీరు ఒప్పుకుంటారా? అప్పటికి శరత్ కుమార్ గారు చెప్తున్నాను, ఆయన మధ్యలో ప్రదీప్ రంగనాథ్ని ఇంటరప్ట్ చేసి మీరు అడిగిన ఈ క్వశ్చన్కి ఆయన ఆన్సర్ ఇచ్చాడు. ఏం ఆన్సర్ ఇచ్చింది ఆయన? Okay, sorry, Pradeep, I'm taking the mic because I've been in this industry, I've done 170 films. You cannot say A to Z who's a hero material. Everybody over is a hero material. అది ఎలాగ చూడడానికి హీరోగా కనపడాలంటే యూ డోంట్ హావ్ ఎనీ స్పెసిఫికేషన్ ఫర్ హీరో కదా. A person doing any act which is going to be benefiting the society is a hero. సరే, కొద్దిసేపు హీరో మెటీరియల్, లుక్స్ ఇవన్నీ పక్కకు పెడదాం. ఒకసారి మీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? చూడాలని ఉందా? మీ ఫేస్ చూసుకుంటే మీకంటే 100 టైమ్స్ బెటర్ ఉంటాడు ఆయన. 1000 టైమ్స్ బెటర్ ఉంటాడు. అప్పటికి శరత్ కుమార్ గారు ఆయన ప్రదీప్ రంగనాథ్ మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేసి తీసుకున్నారు మీరు అడిగిన క్వశ్చన్కి. మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగారంటే పక్కన ఆయన సీనియర్ యాక్టర్, ఆయనకి లోపల నుంచి కోపం వచ్చింది, కానీ ఆయన కోపం కాకుండా కూల్గా అయిపోయింది. అది కూడా ఏ పర్సన్ కూడా లుక్స్ వల్ల కానీ బాడీ వల్ల కానీ హీరో కాడు. వాళ్ళ సిచ్యువేషన్స్ని, వాడి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే బట్టి, వాడు ఎట్లా దానికి రియాక్ట్ అవుతున్నాడు దాన్ని బట్టి వాడు హీరోవా కాదా అనేది డిసైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా హీరో అనే చెప్పిండు. వాళ్ళ సిచ్యువేషన్స్లో, వాళ్ళ ఓన్ లైఫ్లో వాళ్ళు హీరో అనే చెప్పిండు. సో ఇక్కడ లుక్స్, బాడీ అనేది మ్యాటర్ కాదు హీరో కావడానికి. అండ్ ఈ క్వశ్చన్ మీరు ఇక్కడితో ఆపకుండా కేరామ్ ప్రెస్ మీట్లో కూడా అడిగారు కిరణ్ అబ్బవరం గారు. లాస్ట్ టైం నేను ఒక ప్రెస్ మీట్లో ప్రదీప్ రంగనాథన్ గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. హీరోగా ఆయన చాలా కష్టపడి వచ్చాడని, ఆ కష్టాన్ని చెప్పాలి అనుకున్నాను కానీ ఆయన్ని డిగ్రేడ్ చేయాలి అనుకోలేదు. ఇప్పుడు మీరు కూడా సేమ్ అట్లనే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవ్వాలి అంటే అది ఆషామాషి కాదు. మీరు చాలా ఫేస్ చేసి వచ్చారు. ఏం చెప్తారు దాని గురించి ఒక హీరోగా? నన్ను అడగండి అమ్మా, పర్లేదు, కానీ పక్క స్టేట్ నుంచి హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్లు అడగడం మంచిది కదా నాకు.
తప్పుగా కాదు నన్ను అడిగితే మీరు కానీ నేను కానీ మనం అవుతాం. నన్ను ఒక మాట అన్న పడతాను, నాకు ఏదైనా ఒక మాట చెప్పినా పడతాను. పక్క స్టేట్ నుంచి ఒక హీరో మన దగ్గరకు వచ్చినప్పుడు మీ లుక్స్ ఇలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అలా కించపరచడం అయితే నాకే చాలా బాధగా అనిపించింది. పూర్తిగా విన్నారా? క్లిప్ చూసారు కదా, కిరణ్ బాబర్ ఎంత కూల్గా ఆన్సర్ ఇచ్చాడు. ఆయన అప్పటికి ఆయన ఎంత మంచిగా చెప్పాడు. మీరు అడగాలనుకుంటే ఇట్లాంటి క్వశ్చన్స్ నన్ను అడగండి అమ్మా. మీరు ఒకటే, మనం అంతా ఒక ఇండస్ట్రీలో ఉన్నాం. మీరు అడిగితే నేను పడతాను, మీరు ఒక మాట అంటే పడతాను, అన్నీ నేను చేస్తాను. కానీ వేరే ఇండస్ట్రీ నుంచి ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చి వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకొని మన పైన ఉన్న ప్రేమతోటి మన దగ్గరకు వచ్చి ఆయన ప్రోడక్ట్ని అంతా ప్రమోట్ చేసుకుంటే అట్లాంటి కించపరిచే క్వశ్చన్స్ అడగడం కరెక్టా అని ఎంత క్లియర్గా ఎంత కూల్గా చెప్పిండు. మీరు దాంట్లో కూడా మళ్ళీ ఫుల్ వీడియో చూసారా? మీరు సగం మంది కట్ చేసి పెడుతున్నారు. కట్టడే చేశారు మొత్తం. నేను కూడా చూసినాను మొత్తం ఇంటర్వ్యూ. నువ్వు ఎక్కడ కట్ చేసినాడా? మళ్ళీ దీన్ని కట్ చేశారు. మీరు మొత్తం చూసారా? ఎట్లా అడగాలనిపిస్తుంది, ఆ పాయింట్ ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది మీరు. అండ్ కిరణ్ బవరం అంటే గుర్తొచ్చింది నాకు. ఈయన సినిమా రిలీజ్ అయితే పాపం ఏందో ఊగో కాంట్రవర్సీలు జరుగుతూ ఉంటాయి. ఎవడో ఒకటి వచ్చి గెలుకుతూ ఉంటాడు. అండ్ లాస్ట్ ఇయర్ అనుకుంటా దిల్ రూబా అని ఒక మూవీ రిలీజ్ అయింది. అది లాస్ట్ ఇయర్ నాకు కూడా అంత క్లియర్ లేదు. దిల్ రూబా అని ఒక మూవీ రిలీజ్ అయింది యాక్చువల్గా. సో దాన్ని ప్రెస్ మీట్లో ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగాడు. లేదు సార్, ఇది ప్యాన్ ఇండియా కాదు సార్. మరి టైటిల్ ప్యాన్ ఇండియా పెట్టినావు ఎందుకు సార్ కొట్టినట్టు మాట్లాడతారు ప్రతి ఒక్కసారి మీరు? టైటిల్ ప్యాన్ ఇండియా ఎక్కడ ఉంది సార్? దిల్ రూపాయి హిందీ వాడు కదా. దిల్ రూబా హిందీ ఓడనా? అలా వేయలేదు సార్. దిల్ రూబా కొంచెం అంటే ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టేది ఇంగ్లీష్ సినిమా అయిపోదు కదా సార్. అంటే ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టేది ఇంగ్లీష్ సినిమా అయిపోదు కదా సార్. ఏంది టైటిల్ హిందీలో ఉందని ప్యాన్ ఇండియా అయిపోతుందా? సరే నేను ఇప్పుడు ఒక సినిమా తీసిన, దానికి ఇంగ్లీష్ టైటిల్ పెట్టినా, నాది హాలీవుడ్ అయిపోతుందా? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? అండ్ నాకు అడగడం కూడా ఎందుకు కొడతావేంది ఇప్పుడు ఆయన పోయి మైక్తోనే? అదేంది టైటిల్ ప్యాన్ ఇండియా పెట్టిన పెడతాడు భయ్, మన ఇష్టము. సినిమా కంటెంట్ బట్టి పెట్టిండు, దానికి ప్యాన్ ఇండియా పెడతావా అంటే ఏం లాజిక్ ఉందా అసలు? నువ్వు అడిగేదానికి బుర్ర ఉందా అసలు? అంటే చేతిలో మైక్ ఉంది, ముందర ఒక చిన్న హీరో ఉన్నాడు, ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడుగుదాం చెప్తాడు, దాంట్లో ఏదో ఒక దగ్గర మాటకి తడబడతాడు, పట్టుకుందాం కాంట్రవర్సీ చేద్దాం. ఇదే మైండ్ సెట్ వస్తావు నువ్వు ఈవెంట్కి. మీరేగా చాలా మంది ఉన్నారు అట్లా. ఒక క్వశ్చన్ అడగాలి, ఆయన ఒక ట్రిక్కీ సిచ్యువేషన్లో పెట్టాలి, ఒక క్వశ్చన్ అడగాలి, ఆయన ఏదో ఒక మాట తప్పుతాడు మధ్యలో, అయిపోయి కాంట్రవర్సీ. చలో ఈ హీరో పలానా మాట అన్నాడు, ఈ హీరోని ఇట్లా పలానా మాట అన్నాడు అని తమ్నైల్ చేసేస్తారు, మొత్తం స్ప్రెడ్ చేసి కాంట్రవర్సీ చేస్తాడు. ఇదే మైండ్ సెట్ తోటి వస్తున్నారు మీరైతే చాలా మంది. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అండ్ ఇప్పుడు వస్తుంది ఒక మెయిన్ టాపిక్. సార్ అది పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా లేకపోతే? బజ్ కోసం అని ఏం లేదు సార్. క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవుతుంది. లేదు క్యారెక్టర్ ఇలా ఉంటుందని మేము చెప్పడం. ఎథిక్స్ లేవా ఎవరికి సార్? ఆ పదం వాడటానికి ఎథికల్గా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? నాకు ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు డైరెక్ట్ రాసినప్పుడు నాకు కరెక్ట్గా అనిపించింది సార్. క్యారెక్టర్ ఎందుకు తీసేశారు సెన్సార్? ఇప్పుడు మీరే తీసేసామని చెప్తున్నారు. నో ఆన్సర్ సార్. నాకు ఇంకా మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, ఇంకా మీ ఇష్టం. దాన్ని ఐ డోంట్ వాంట్ టు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు. మీకు తప్పుగా అనిపిస్తే ప్లీజ్ డోంట్ బీ సీటెడ్, నో ప్రాబ్లం. ట్రైలర్లో ఒక పర్టికులర్ వర్డ్ని పట్టుకొని, సరే అది బూతో లేదా పక్కన పెడదాం, ఒక పర్టికులర్ వర్డ్ని పట్టుకొని దాని గురించి ఎంత రాగినను ఆయన అప్పటికి చెప్తున్నాడు సార్. అది క్యారెక్టర్ డిజైన్. అది ఆ పర్సన్ చిల్లర్ గాడు, వాడు అట్లనే మాట్లాడాలి. సరే నువ్వు బూత్ అన్నావు, సరే ఇప్పుడు ఒక సీరియస్ సిచ్యువేషన్ ఉన్నావు, ఇది ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉన్నావు, ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఉన్నావు, నీ దగ్గర వచ్చి మామ నేను కూడా ఆడదామంటే లేదురా నేను ఇప్పుడు వేరే పని చేసుకోవాలని అంటావా? దెంగే పూక అంటున్నావు. నేను ఏ సిచ్యువేషన్లో నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటున్నావు. నీకు రియల్ లైఫ్లోనే సిచ్యువేషన్లో నీకు అక్కడ ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేకపోయినావు. మరి అదే సిచ్యువేషన్ని ఒక పర్సన్ ఇప్పుడు రియల్ లైఫ్లో ఉన్న పర్సన్ వాడికి అట్లాంటి సిచ్యువేషన్ వస్తే వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు అనే దాన్ని ఎట్లా చూపించాలో అట్లనే చూపించిండు. సరే ఇన్ని మాట్లాడుతున్నావు, నీ లైఫ్లో నువ్వు ఎప్పుడు బూత్ మాట్లాడలేదా? చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. అండ్ ఇంకో క్వశ్చన్ అడిగినావు, అది క్వశ్చన్ ఆరా అసలు? పోషించిన మీరు మీ ఇంట్లో మీ తల్లితోటో మీ సిస్టర్ తోటో ఆ పదం వాడతారా? ఆ లూడో గేమ్లో వచ్చిన పదం నేను అది పలకటానికి మా తల్లితో మా తండ్రితో వాడలేదు సార్. సినిమాలో మా ఫ్రెండ్తో వాడాను. ఆ వర్డ్ని ఇంట్లో అమ్మవారితో మాట్లాడతారా మీరు? అమ్మ చెల్లెల ముందర మాట్లాడతారా? ఆ వర్డ్ని యూజ్ చేస్తారా? అంటే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్ర ఉన్నదారా? సరే నువ్వు ఉన్నావు, మీ పేరెంట్స్ ముందర అదే వర్డ్, నువ్వు బయట మాట్లాడే వర్డ్స్ అని నీ పేరెంట్స్ ముందర మీ భార్య ముందర మాట్లాడవు కదా. ఎక్కడ వాడాలో అక్కడే వాడతాం. దానికి కూడా ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఎక్కడ వాడాలో అర్థం తెలిసి ఉంటుంది. అంతేగాని ఈ వర్డ్ పెట్టిరు కదా అని ఎక్కడ పడితే అక్కడ వాడాడు వాడు. సో మీరు అది అర్థం చేసుకుంటే జర్నలిస్ట్ అవుతారు, లేకపోతే ఎర్రపుక్కులు అవుతారు. చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. అండ్ లాస్ట్కి ఇంకో మాట అన్నావు, సరే ఫస్ట్ మీరు ఈ వర్డ్ని ఎందుకు పెట్టారు, ఎథిక్స్ ఉన్నాయా అని అడిగావు. సరే సార్ మీకు ఇబ్బంది ఉంటే తీసేస్తామని ఆయన కూడా చెప్పిండు. అండ్ మేబీ సెన్సార్లో కూడా తీసేసి ఉంటారని చెప్పాను. నువ్వు ఫస్ట్ ఎందుకు పెట్టిందని అడిగింది నువ్వే, ఎందుకు తీసేస్తున్నారు అని అడిగింది నువ్వే. అంటే పెట్టినా ప్రాబ్లం, పెట్టకపోయినా ప్రాబ్లం. అసలు మీకు ఏం కావాలి అసలు? అది పెట్టాలా పెట్టొద్దా? అసలు మీకు కాంట్రవర్సీ కావాలి మెయిన్గా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కాంట్రవర్సీ ఉండాలని ఇరికియాలి అంతే. నువ్వు ఈ యొక్క ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో మాత్రం వచ్చిన ఈవెంట్కి. నువ్వు నార్మల్గా సినిమా గురించి ప్రమోట్ చేద్దాం, దాన్ని సెలబ్రేట్ చేద్దామని రాలేదు. ఎందుకు వస్తారా మీరు అసలు ఈవెంట్లకి? ఇందాక ఈ టాపిక్ కిరణ్ బవరం టాపిక్లో ఒక పాయింట్ చెప్పాను గుర్తుందా? ఇది సుమ గారిది స్నాక్స్ అని, దాని గురించి కూడా మాట్లాడదాం ఇప్పుడు.
ఈ ఈవెంట్లో ముందు స్టార్ట్ చేసే ముందు మీడియా వాళ్ళని స్నాక్స్ భోజనాల్లో తింటున్నారు అన్నారు చూసారా, అదొకటి అనకుండా ఉంటే చాలా బాగుంటుంది. అలాగేనండి, దట్ వాస్ జస్ట్ యాజ్ అ జోక్. ఎందుకంటే మీ అందరూ కూడా నాకు చాలా లేదండి, అంటే జోక్స్ మీరు బాగా చేస్తారు కానీ మీడియాని కొంచెం ఎగ్జామ్ చేస్తే బాగుంటుంది. అలాగే తప్పకుండానండి. మీరు స్నాక్స్ లాగే తిన్నారు, ఓకేనా? అదే అండి, ఇదే వద్దనేది ప్లీజ్. మీడియాని వద్దు, మీరు జనరల్గా మీ యాంకరింగ్ అందరికీ ఇష్టమే కానీ మీడియా వరకు వద్దు ప్లీజ్. ఓకేనండి, ఐఎమ్ రియల్లీ సారీ ఇఫ్ ఐ ఆఫెండెడ్ యూ ఇన్ దట్ వే, బట్ లేదండి చాలా ఆఫెండ్ అయ్యాం, బట్ దట్స్ ఓకే. అలాగే ఈ పెద్ద మనిషి ఒక జోక్ వేస్తేనే తట్టుకోలేకపోయాడు. అలాంటిది మీరు ఒక యాక్టర్ని పట్టుకొని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారా మీరు? అసలు వాళ్ళని ఇబ్బంది పెట్టే, స్టేజ్ పైన ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ రోజు సుమ గారు చేసింది తప్పైతే ఇప్పుడు మీరు చేసేది అంతా తప్పే. ఆ రోజు సుమ గారు సారీ చెప్పడం కరెక్ట్ అయితే ఇప్పుడు మీరు ఏ యాక్టర్ని ఇలాంటి ఇబ్బంది పడే క్వశ్చన్స్ అడిగారో వాళ్ళందరికీ సారీ చెప్పాలి మీరు కూడా. మీడియా అంటే సొసైటీకి పనికొచ్చే టాపిక్స్ని, ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడాలి, అంతేగాని కాంట్రవర్సీ చేసే క్వశ్చన్స్ గురించి కాదు. ఇంత చిన్న విషయం అర్థం కాని వీళ్ళందరూ ఇంతవరకు మనం ఒక పర్సన్ గురించి మాట్లాడుకోలేదు. ఎవరో గుర్తుపట్టే ఉంటారు ఈ పాటికి, మన మూర్తి తాత. నేనైతే నిజంగా చేశాను సార్. మేము శ్రీలంకలో ట్రైన్ హైర్ చేసుకుని నేను ప్రాక్టీస్ చేసి ట్రైన్ యాక్షన్ అంతా ఒరిజినల్గా చేసాం. దాని మేకింగ్ ఫుటేజ్ మా దగ్గర ఉంది, అది నేను త్వరలో ఉంటా. అదొకటే కాదు సార్, సినిమాలో మీరు నాది చూడబోయే యాక్షన్లో ఒక్క షాట్ కూడా హెడ్ రీప్లేస్మెంట్ ఉండదు సార్. అన్ని నేను చేసినాయి, అని ఎవరో చేసి హెడ్ తీసి తేజాలు పెట్టడం అనేది అసలు ఎక్కడ ఉండదు సార్. అంటే మీకు సరిపడా బాడీ దొరకలేదేమో. సరే సార్, మీరు ఏదైనా అంటే మీరు నా కష్టానికి మీరు విలువ ఇవ్వకపోయినా పర్లేదు సార్. ఆడియన్స్ మీరే చేయాల్సి వచ్చిందంటున్నారు సార్, నేను అర్థం కదా. అక్కడ తేజ సజ్జా క్లియర్గా చెప్పిండు, సార్ ప్రతి ఒక్క యాక్షన్ సీక్వెన్స్ నేనే చేశాను, అన్ని రిస్కులు నేనే తీసుకున్నాను. అంత చెప్తున్నాడు, అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయినా కూడా ఆయన ఏ క్వశ్చన్ అడిగాడు సార్, మీకు సరిపడా బాడీ డబుల్ దొరకలేదేమో అందుకే మీరే చేసుకున్నారేమో అంటే. అందరూ అలా ఉండరు. ఏ హీరో అయినా బాడీ డబుల్ ఎందుకు పెట్టుకుంటాడు తెలుసా? ఆయనకి పెయిన్స్ ఉండడం, బాడీ పెయిన్స్ ఉండడం, ఆర్ఎల్స్ ఆయన ఇంజురీస్ వల్ల ఉండొచ్చు, లేకపోతే రిస్క్ టూ హై ఉన్నప్పుడు వాళ్ళకి స్టంట్ మ్యాన్స్, బాడీ డబుల్స్ అనే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సీక్వెన్స్లో, ఈ స్టంట్స్ పర్ఫామ్ చేసే గ్యాప్లో, ఈ టైం పీరియడ్లో హీరోకి ఏదైనా ఇంజురీ అయినా సినిమా మొత్తం అయిపోతుంది, ప్రాజెక్ట్ మొత్తం అక్కడికి అయిపోతుంది. అప్పటి వరకు వాళ్ళు పెట్టిన డబ్బులు, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అంతా మట్టిలో కలిసిపోతుంది. అందుకే బాడీ డబ్బులు పెట్టుకుంటారు, స్టంట్ మ్యాన్ పెట్టుకుంటారు, అంతేగాని డబ్బులు ఎక్కువ పెట్టుకోవడం. అది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడున్న ప్రతి ఒక్క యంగ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న టాలెంట్కి, వాళ్ళకున్న ఫిజిక్స్కి వాళ్ళు రిస్కులు తీసుకోవాలనుకుంటారు. వాళ్ళకి ఇట్లాంటి ఎలా బాడీ డబ్బులు పెట్టి దాన్ని ఒక ఆర్టిఫిషియల్గా చేయాలని వాళ్ళకి ఎప్పుడూ ఉండదు. వాళ్ళంతలో వాళ్ళు దిగాలి, వాళ్ళంతలో వాళ్ళు చేస్తేనే ఆ సినిమాకి అందం వస్తుంది అనుకునే రిస్కులు తీసుకుంటున్నారు. దాంతో తేజ సజ్జా ఒకడు. అది తెలిసి కూడా ఆయన ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అతను దీంట్లో. అండ్ చాలామంది యాక్టర్స్ ఇప్పటికీ అనుకుంటున్నారు సినిమాలో ఉండే ప్రతి ఒక్క యాక్షన్ సీన్స్ రియల్గా ఉండాలని రిస్కులు తీసుకుంటున్నారు. మీరు దానికి కూడా వంకలు పెడుతున్నారంటే ఇక మీరు ఏం ఆలోచించుకొని పోతున్నారు మీకే తెలియాలి తాతయ్య. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న ప్రతి ఒక్క పర్సన్ ఏజ్ 35 అబోవ్ ఉన్న వాళ్ళే, ఒక్కరు కూడా బిలో లేరు. అండ్ వీళ్ళకున్న ఏజ్కి వీళ్ళ మెచ్యూరిటీ ఎక్కడ ఉండాలి? ఎక్కడో ఆకాశం అంత ఉండాలి, కానీ వీళ్ళ మెచ్యూరిటీ ఇంకా ఎల్కేజీలోనే ఉంది. అండ్ మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు దే ఆర్ నాట్ జర్నలిస్ట్స్, దే ఆర్ parasites who tries to kill the cinema. So don't encourage these parasites. And that's all for the video. ఒకవేళ మీకు వీడియో నచ్చితే, మీకు పార్ట్ 2 కావాలంటే ఏ ఒక్కడు పార్ట్ 2 అని కామెంట్ పెట్టినా నెక్స్ట్ పార్ట్ 2 దిగిపోద్ది. So do like, share and comment and subscribe to KRAM.